హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక నిన్న ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేశానండి. 22x26 సెంటుంపో స్థలంలో మీ ఇంటి బేస్మెంట్ రోడ్డు మీద నుంచి హైట్ ఎంత కట్టుకోవాలి అనేసి ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కింద ఒకరైతే కామెంట్ పెట్టారనమాట. ఈ బేస్మెంట్ ఖర్చు ఎంత అవుతుందండి, ఒక వీడియో చేయమని అయితే వాళ్ళు అయితే కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్ని బేస్ చేసుకుని నేను ఈ రోజైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. 22x26 సెంటుంపో స్థలంలోని బేస్మెంట్ మెటీరియల్కి అయ్యే ఖర్చు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఈ 22x26 సెంటుంపో స్థలంలోని మెటీరియల్ ఏం కావాలన్నది నేను చెప్తాను చూడండి. ముందుగా మనం చూసుకునేటప్పటికి ఇసుక కావాలి. ఇసుక వచ్చేటప్పటికి 3 యూనిట్లు అయితే పడుతుంది అనమాట. ఒక యూనిట్ వచ్చేటప్పటికి 3000 ఉంది. 3 యూనిట్లకు గాను 9000 రూపాయలు అయితే అవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక కంకర అనమాట. కంకర వచ్చేటప్పటికి ఒక 3 యూనిట్లు అయితే పడుతుంది. ఒక యూనిట్ వచ్చేటప్పటికి 4000 రూపాయలు ఉంది. 3 యూనిట్లకు గాను 12000 రూపాయలు అయితే అవుతుంది. ఆ తర్వాత ఎర్రటిక అనమాట. ఎర్రటిక వచ్చేటప్పటికి ఒక 5000 పీసెస్ కావాలంటే 5000 అంటే ఒక టాటర్ ఇటుక అయితే కావాలి. ఒక ఇటుక వచ్చేటప్పటికి మనకి 8 రూపాయలు అయితే ఉంది. టాటర్కి వచ్చేటప్పటికి 5000 ఇటుక అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ టాటర్ ఇటుక గాను 40000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బస్తాలు వచ్చేటప్పటికి ఒక 60 బస్తాలు అయితే పడతాయండి. సిమెంట్ వచ్చేటప్పటికి 53 గ్రేడ్ అన్నది వాడాలి. మేము 53 గ్రేడ్ అన్నది వాడామన్నమాట. ఆ సిమెంట్కి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక బస్తా 400 ఉంది. 60 బస్తాలకు గాను 24,000 రూపాయలు అయితే సిమెంట్కి అయితే అవుతుంది. ఆ తర్వాత మనకు ఐరన్కి వచ్చేటప్పటికి ఒక 60,000 రూపాయలు అవుతుందండి. ఇది మొత్తం లేబర్కి అనమాట. అంటే కింద మార్కింగ్ చేసి మనం పునాది కట్టేదాకా కూడా మొత్తం లేబర్ అనమాట. భీములు ఐరన్ కట్టడం ఏంటి, అదేవిధంగా భీములు కంకర పోయడం ఏంటి, అదేవిధంగా గోతులు తీయడం ఏంటి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బేస్మెంట్ కట్టడం ఏంటి, తాపి మేస్తులు, ఐరన్ కూలి, బంట కూలి అన్నీ కూడా ఇందులోనే వస్తాయి అనమాట. లేబర్ వచ్చేటప్పటికి మేము కరెక్ట్గా ఒక 55,000 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మొత్తం బేస్మెంట్ కట్టడానికి మొత్తానికి లేబర్ అనమాట. మొత్తానికి 55,000 రూపాయలు అయితే తీసుకున్నామండి. మొత్తానికి ఈ బేస్మెంట్ కట్టడానికి ఈ 2024లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే 2,00,000 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఒక్కసారి మొత్తం నేను చెప్తున్నాను చూడండి. ఇసుక వచ్చేటప్పటికి 9,000 అవుతుంది. అదేవిధంగా కంకరకు వచ్చేటప్పటికి 12,000 అవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక ఇటుకు వచ్చేటప్పటికి 40,000 అవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక సిమెంట్కి వచ్చేటప్పటికి ఒక 24,000 అవుతుంది. ఐరన్కి ఏమో 60,000 అవుతుంది. ఆ తర్వాత మొత్తం లేబర్కి వచ్చి ఈ బేస్మెంట్ కట్టడానికి మొత్తానికి లేబర్కి వచ్చి 55,000 రూపాయలు అవుతుంది. మొత్తానికి 2024లో సెంటుంపో స్థలం అంటే 22x26 ప్లేస్లోని ఒక సెంటుంపో స్థలంలో బేస్మెంట్ కట్టుకోవడానికి అక్షరాల 2,00,000 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇదనమాట అండి ఈ బేస్మెంట్కి అయిన ఖర్చు అయితే. ఈ వీడియో ఎలా ఉపయోగపడ్డది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. 5:30 కల్లా మనం వీడియో పెట్టాలి కాబట్టి గంటన్నరలో వీడియో చేయడం, అదేవిధంగా ఎడిటింగ్ చేయడం, ఒక థంబ్‌నెయిల్ తయారు చేయడం ఇవన్నీ కూడా నేను తెల్లవారుజామున లేసి అయితే నేను చేస్తున్నాననమాట. ఎందుకంటే కనుక మన ఛానల్‌లో డైలీ ఒక 5:30 కల్లా ఉదయాన్నే వీడియో రావాలి కాబట్టి. కొత్తగా పెట్టిన మన ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ అన్నది కొడతలేదు. ఒక లైక్ అన్నది కొట్టి మీరు వీడియోకి కామెంట్ అన్నది పెట్టారంటే కనుక ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయడానికి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వారైతే మీరు అవుతారనమాట. ఇక్కడితోటి ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. జై హింద్.